కోసం వెతుకున్నావా? నువ్వు వెతుకుంటూ వచ్చావా? నా కోసం ఎన్నాళ్ళు వచ్చావా? దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళంటే దేవుడు తెలిసిపోతుందో తెలియదు. దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి తెలుసు. వాళ్ళ యోగక్షేమాల గురించి తెలుసు, వాళ్ళ అవసరాల గురించి తెలుసు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతం గురించి దేవుడికి తెలుసు. కనుక ఇక్కడ చక్కయ్య రావణ దగ్గరికి కనిపించే పద మీటికి వెళ్ళి చేద్దాం. ఈరోజు మీటికి ఏమొచ్చింది? అక్కడ రక్షణ వచ్చింది. ఆయన వెతుకుంటూ వచ్చి ఈ జనంలో ఈ దగ్గరికి రావడానికి భయపడి మొమాటపడి మాట్లాడలేక ఒప్పుకోలేక దగ్గరికి రాలేక వచ్చే ధైర్యం లేక ఆత్మీయ స్థైర్యం లేక చివరెక్కడో మిగిలిపోయాడు. చెట్టు మీద మిగిలిపోయాడు, రోడ్డు మీద మిగిలిపోయాడు. ఆత్మీయ ఆలోచన చేస్తే చాలా విషయాలు అర్థమవుతున్నాయి. మనకి దూరంగా ఉన్నాడు, భయం వేసింది. సమాజానికి పిలుచుకున్నాడు దేవుడు, చేసాడు, కౌగిలించుకున్నాడు. జక్కయ్య ఈ 4 వచ్చేవాళ్ళ దగ్గరికి పదాన్ని కొనుక్కొని చాలా కాలం నుంచి వస్తున్నాను. రానా ఎరా ఏంటి మీరు ఆటలండి? ఆలోచించే 4 విషయాలు గ్రహించాను. సమయ స్త్రీ ఒక్క ఆమెకి వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాడు. 100 మంది వాక్యం చెప్పే పరిస్థితులు సాగిన రోజు లేదు. చాలా విశిష్టించింది. దేవుడు వేసుకున్న దేవుడే సాక్షాత్తు ఒక్కరికి చెప్పడానికి దేవుడు వాక్యం. ఒక్క ఆమె రక్షిస్తే ఆమె గ్రామాంతరికి కూడా రక్షణ స్వార్థ అందించింది. యేసు ప్రభు ఎవరో పరిచయం చేసింది. ప్రభుత్వంతో ప్రేమైనటువంటి వారు ఎంతమందికి దేవుని పరిచయం చేస్తాం? మనమంటూ చెప్పుకోవడానికి నేను పలానా వారిని రక్షించాను, నేను పలానా వారిని మందిరానికి నడిపించాను, నేను ఇంత విశ్వాసంలోనికి ఈ బిడ్డను బాప్తిసంలోనికి ఈ కుమారుని నడిపించగలిగాను అనే ఒక ఆత్మ సంతృప్తి మనం కలిగి ఉండాలి. ప్రియుల రక్షణ పాత్రను చేతపుచ్చుకుని వారి కుటుంబాలను రక్షించుకునేవారు, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని వారి కుటుంబ క్షేమ నిమిత్తమై వాళ్ళ దేవుని యొక్క సన్నిధిలో అర్థించేవారుగా ప్రార్థించేవారుగా మనం తీర్చుకుంటాం. ఎందుకంటే అన్ని సమయాలు మనం వారికి ప్రార్థన సహాయం అందించలేం కదా, అందించలేక అన్నీ మనం చెప్పుకోరు కదా, అన్నీ మనం చేసేట్లే కదా. ఎవరికి వాడితే విశ్వాసాన్ని ఓడిపోస్తే, ఎవరికి వాడితే విశ్వాసం బలపడే విధంగా వాళ్ళు బలపరిస్తే చక్కగా వాళ్ళకి ఏ సాధన బాధ వచ్చినా నిలువు మోకాలేసి ప్రభావాన్ని వాళ్ళని పిలిచేసరికి దేవుడు మనకైతే స్నేహితుడిగా ఉన్నాడు, వాళ్ళకి కూడా స్నేహితుడిగా ఉంటే వాళ్ళు కూడా రక్షించబడతారు. వాళ్ళు కూడా అపాయాలను వెళ్ళిపోకుండా కాపాడుకోగలుగుతారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండవలసిన వారు. దావీదు గొర్రెల కాపుగా ఉన్నటువంటి దావీదు మహారాజాయుడు తమ్ములతో సుధారు దేవుడు సంధించాడు. రక్షణ పాత్రను చేతపుచ్చుని ప్రార్థన చేశాడు. ఎన్ని పనుల దేవుని మందిరాన్ని విడిచిపెట్టాడు, ఎన్ని పనుల దేవుని మందిరంలో వేగుజాముని గోజాడేవాడు. దేవాలయ సతమతాన్ని మందిరంలో నిత్యముండేటట్టుగా ఆస్వాదించి ప్రభావం ప్రార్థన చేసుకునేవాడు. ఏం చేసుకునేవాడు? వారికి ప్రార్థన, నా సంతానము నీ మందిరంలో ఉండేటట్టుగా ఆశీర్వదించు. మన సంతానం దేవుని మందిరంలో ఉండేటట్టుగా ఆశీర్వదించమని దేవుని అడగలుగుతున్నామా? మన సంతతిని దేవుని మందిరంలోకి నడిపించగలుగుతున్నామా? చేయగలుగుతుంది రక్షణలో నడిపించగలుగుతున్నామా? రక్షణ బాధ్యత ఇవ్వగలుగుతున్నామా? ఎంతో విలువైనటువంటి ఫోన్లు ఇవ్వగలుగుతున్నాము, బళ్ళు ఇవ్వగలుగుతున్నాము, చక్కని వస్త్రాలు ఇవ్వగలుగుతున్నాము. రక్షణ ఇవ్వకపోతే ఆ బిడ్డల జీవితాలను ఎవరు తోడుగా ఉంటారు, ఎవరు వారిని రక్షిస్తారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన వారైన దమస్కు మార్గంలో వస్తున్నటువంటి సౌలు పౌలుగా మారిపోయారు. చక్కగా పన్ను వసూలు చేసుకుంటూ పాపము సొమ్ముతో తన ఆస్తిపాస్తులను పెంపొందించుకున్నటువంటి చక్కగా తన మనస్సును మార్చుకున్నాడు. దేవుని చూడాలనుకున్నాడు, దేవునితో సాగిపోవాలనుకున్నాడు, రక్షణను చేతపుచ్చుకుని ప్రార్థన చేయాలనుకున్నాడు, బాప్తిస్మ అనుభవాల్లోకి రావాలనుకున్నాడు. ఆ చక్క ఇంటికి వచ్చినటువంటి రక్షణ, ఆ దమస్కు మార్గంలో కూడా ప్రయాణం చేసినటువంటి సౌలుకు వచ్చినటువంటి రక్షణ. ఆనాడు దావీదు ఏ విధంగా అయితే చిరకాలం దేవుడు స్నేహితుడిగా ఉన్నాడు, కుటుంబాన్ని ఆస్వాదించడు, ఆ విధంగా మన కుటుంబాలు ఆస్వాదించబడేలా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం.
దేవుని అడుగుతాం, దేవుని సన్నిధిలో రోజు అడుగుతాం. మన రక్షణ ఒక ఎత్తు అయితే మన కుటుంబ రక్షణ మరొక ఎత్తు, మన ఇరుగు రక్షణ మరొక ఎత్తు, మన సంఘ రక్షణ మరొక ఎత్తు. ఇన్ని బాధ్యతలను దేవుడు మనపైన పెట్టే కనుక బాధ్యతాయుతమైనటువంటి క్రైస్తవులుగా దేవుని యొక్క సన్నిధిలో మనము నన్ను ఏ విధంగా అయితే రక్షించారో ఆ ఇరుగు పని నా విధంగా రక్షించండి ప్రభువా. నన్ను ఏ విధంగా రక్షించారో నా కుటుంబ యజమాని బిడ్డల్ని ఆ విధంగా రక్షించిన ఆయన. మా కుటుంబం అంతా యెహోషువ కుటుంబం అని నేను నా యెహోవాను సేవించగలను అనే విధంగా నా కుటుంబ సమేతంగా దేవుని మందిరంలోకి వచ్చిన ఆవశ్యకత ఏర్పాటు చేయండి అని ప్రతి ఒక్కరు కూడా దేవుడు అడుగుతాం. అడుగుని మీకు ప్రార్థన చేసుకుంటాం.